ఇది నిన్న బాగా వైరల్ అవుతూ ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. రోడ్లు లేవని పిల్లనిస్తలేరు, వికారాబాద్ గ్రామాల్లో అధ్వానంగా రోడ్లు. స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు మామ అల్లుడు బామ్మర్దే రోడ్లు వేసుకున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలే రోడ్లు వేయలేదంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండు. 10 ఏళ్ల పాటు మధ్యలో ఉన్నారు కదా మీరు, 9.5 ఏళ్ల పాటు ఉన్నారు. 2014 జూన్ 2వ తారీఖు నుంచి మొదలుకొని నిన్నగాక మొన్నటి వరకు మీరే ఉన్నారు. ఇక అప్పుడెప్పుడో గతాన్ని గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి బీఆర్ఎస్ వాళ్ళు. సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. ఇందులో స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా పాలు పంచుకున్నాడు. 2025-26 వార్షిక బడ్జెట్పై చర్చలో భాగంగా గ్రామీణ రోడ్లపై చర్చలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మామ గజ్వేల్లో, అల్లుడు సిద్దిపేటలో, బామ్మర్ది సిరిసిల్లలో మాత్రమే రోడ్లు వేసుకున్నారని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ పక్కనే ఉన్న దుబ్బాకలో కూడా రోడ్లు సరిగ్గా లేవన్నారు. సింగరేణికి చెందిన డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ డబ్బులతో గజ్వల్, సిద్దిపేట, సిరిసిల్లలో రోడ్లు వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు ఉన్నాయని ప్రశ్నించారు. రోడ్లు వేస్తే కమిషన్లు రావనే వాటిని పక్కన పెట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ కల్పించుకుంటూ వికారాబాద్ జిల్లాలో గ్రామాలకు రోడ్లు సరిగా లేక అబ్బాయిలకు పిల్లనివ్వడం లేదని అన్నారు. దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో రోడ్లు లేకనే అబ్బాయిలకు పిల్లనివ్వలేదని, తమ ప్రభుత్వం హయాంలో గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రోడ్లు వేశామని తెలిపారు. 10 ఏళ్ల పాటు రోడ్లపై పడ్డ గుంతలు పూడ్చలేదని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. తాము ఏటా 4000 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికే హ్యామ్ విధానం తెచ్చామని అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ యొక్క వ్యవస్థ నిజమే, రోడ్ల విషయంలో మాత్రం కొంచెం అధ్వానంగా ఉంటుంది. కొన్ని రూరల్ ఏరియాస్లో మాత్రము ఇంకా అసలు అడుగు తీయడానికి కూడా ఉండదు. వర్షాకాలంలో పోతే మాత్రము ఎక్కడే గుంత ఉంటుందో తెలియదు, ఆ గుంతల ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యి కింద పడుతుందో కూడా తెలియదు.